ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మేడం నమస్తే అండి. నమస్తే. సో మన ఇంట్లో బ్రదరు లేదా యంగ్స్టర్ ఎవరైనా తమ్ముడు ఉంటే కనుక ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రోటీన్ డబ్బాలు ఉంటాయి. సో ఎవరిళ్ళలో చూసినా జిమ్కి వెళ్తూ ఉన్నారో, ఎవరిళ్ళలో చూసినా ప్రోటీన్ డబ్బాలు కనిపిస్తున్నాయి. నాకైతే చాలా డౌట్ వచ్చింది, అసలు మంచివేనా, ఏం జరుగుతుంది, మజిల్ బిల్డ్ అవుతే సరిపోతుందా, ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని. ప్రోటీన్ పౌడర్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్స్ వాళ్ళు చేసేది ఎట్లా చేస్తారంటే, ఆ వే ప్రోటీన్ ఐసోలేట్స్ ఇవన్నీ కమర్షియలీ ప్రిపేర్డ్ ఫార్ములాస్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వే ప్రోటీన్ అనేది చాలా మంచిదే హెల్త్కి, కానీ అది ఏ ఫామ్లో తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్సెసివ్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎస్పెషలీ అందరూ ట్రైనర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్సెసివ్గా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ప్రోటీన్ రిక్వైర్మెంట్ మొత్తం మీట్ అయిపోవాలి అని చెప్పి మొత్తం దీనిపైనే వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు ప్రోటీన్ కోసం అని. ఇప్పుడు దాంట్లో వాళ్ళకి ఐసోలేట్స్లో ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఒకటి ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, హోల్సమ్ ఫార్ములా కాదు అది. కార్బోహైడ్రేట్స్ అవేమీ ఉండవు ఐసోలేట్స్, వే ఐసోలేట్స్ చూస్తే. అట్లాంటివి వీళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళ కార్బోహైడ్రేట్ అవన్నీ రావు అందులో నుంచి. అంతేకాకుండా వాళ్ళు ఎక్సెసివ్గా తీసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే కిడ్నీస్ పైన లోడ్ అనేది పడుతుంది ఎక్కువ. కిడ్నీస్ లాంగ్ రన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళకి డయాబెటీస్ కానీ ఇట్లాంటి డిసార్డర్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఈ పౌడర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అవన్నీ. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ప్రోటీన్ కావాలి అనుకుంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు. ఫుడ్ నుంచి డెఫినెట్గా వస్తుంది ప్రోటీన్. మీరు లీన్ మీట్స్ తీసుకున్నా కానీ, వెజిటేరియన్ సోర్సెస్ తీసుకున్నా కానీ ఎట్లయినా మీకు ఫుడ్ నుంచి వస్తుంది. న్యాచురల్ సోర్సెస్ తీసుకుంటేనే ఎప్పటికైనా హెల్తీగా ఉంటారు. ఇది అన్యాచురల్వి మీకు రిజల్ట్స్ ఇమ్మీడియట్గా వస్తాయేమో కానీ లాంగ్ రన్లో డెఫినెట్గా మీకు ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్, అయితే జనరల్గా కూడా కొన్ని రకాల డైట్స్లో కూడా కిడ్నీస్ పోతున్నాయని చెప్తున్నారు, అది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి కీటో డైట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఈ కీటో డైట్ అంటే వాళ్ళ దాంట్లో జస్ట్ హై ప్రోటీన్ హై ఫ్యాట్ ఇస్తారు, కార్బోహైడ్రేట్ మొత్తం అవాయిడ్ చేసేస్తారు, లేకపోతే కొంచెం వెరీ లిటిల్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బ్స్ ఇస్తారు అంతే, వెరీ లెస్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు వీళ్ళకి తెలియంది ఏంటంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ అనేది కార్బోహైడ్రేట్స్కి ఉంటుంది. అట్లా మనము ప్రోటీనే తీసుకుంటున్నాము వితౌట్ కార్బోహైడ్రేట్ అంటే మీకు ఆల్బుమిన్ లెవెల్స్ అనేవి లో అయిపోతుంటాయి తర్వాత బాడీలో. ఒక పాయింట్ తర్వాత మీకు అది ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు హై ఫ్యాట్ హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అయినప్పుడు బై ప్రొడక్ట్స్ అన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి బాడీలో. అదంతా ప్యూరిఫై చేయాలంటే కిడ్నీసే కాబట్టి మొత్తం ప్యూరిఫై చేసి 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 ఫుల్ లోడ్ పడి అవి డ్యామేజ్ అయిపోతాయి. ఒక పాయింట్ తర్వాత కిడ్నీ డిసార్డర్స్ వచ్చేస్తుంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ అవుతుంటాయి. అవును, కిడ్నీకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే తెలియదు కదా మనకి, ఎప్పుడో కిడ్నీ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అందుకనే వస్తున్నాయి అనమాట వాళ్ళకి. ఇవన్నీ ఇట్లా కీటో డైట్స్ ఇవన్నీ చేయడం వల్ల. ఎప్పుడైనా అట్లాంటివి చేయకూడదు. ఒక్క డైట్ అనేది ఉండదన్నమాట, మొత్తం హోల్సమ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అన్నీ తీసుకుంటేనే మనకి హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మీరు కీటో డైట్ చూసినట్టయితే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది, ఫాస్ట్ రిజల్ట్స్ మీకు దాంట్లో నుంచి. వెయిట్ లాస్కి కానీ మసిల్ బిల్డింగ్కి కానీ ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి, కానీ ప్రాపర్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి తర్వాత లాంగ్ రన్లో. ఎస్, ఖచ్చితంగా. సో ప్రోటీన్ పౌడర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, మరి మజిల్ బిల్డింగ్ కావాలి, ప్రోటీన్ అనేది అవసరం, మరి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోకపోతే ఎలాగా? మీరు న్యాచురల్ అంటే లైక్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటే చికెన్, ఫిష్ అట్లా తీసుకోవచ్చు. లేదు వెజిటేరియన్స్ అంటే ఎగ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ కూడా మనకి వెజిటేరియన్ ఎగ్సే కాబట్టి బయట దొరికేవి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తాయి. వెజిటేరియన్ ఎగ్స్ కాబట్టి అవి కూడా తీసుకోవచ్చు వాళ్ళు. ఎగ్ వైట్స్, ఎగ్ యోక్లో కూడా మీకు తెలియంది ఏంటంటే ఎగ్ యోక్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇట్లాంటివన్నీ తీసుకున్నా మీకు ఉంటుంది. క్వినోవాలో కూడా మీకు ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ప్రోటీన్ చాలా సోర్సెస్ నుంచి వస్తుంది మనకి, పల్సెస్ కానీ సోయా కానీ ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి ప్రోటీన్ రావాలి అంటే, నాట్ జస్ట్ ద పౌడర్. ఇవన్నీ తీసుకొని కూడా మీరు డెఫినెట్గా ప్రోటీన్ ఇంటేక్స్ అన్ని, ప్రోటీన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ అన్నీ చేసుకోవచ్చు. మసిల్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు, మజిల్ బిల్డ్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఏదో టోనింగ్ అలా చెప్తూ ఉంటారు కదా, అది కావాలనుకుంటున్నారు అంటే డైట్ అనేది ఏమైనా సపరేట్గా ఉంటుందా? మార్నింగ్ ఇలా తినాలి, మధ్యాహ్నం ఇలా తినాలి, సాయంత్రం ఇలా తినాలి, అట్లా ఏమైనా ప్రాపర్ డైట్ అనేది ఉంటుందా? అంటే మీకు అట్లా ఉంటుంది అంటే మీరు డేలో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఫైబర్, ప్రోటీన్ ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఒకటే ఇదే తినాలి అదే తినాలి అని ఏమి ఉండదు. ప్లేట్ ఉంటే దీంట్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అట్లా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు దీంట్లో ఒక 60% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి,
అంటే 50% వెజిటేబుల్స్, ఫ్రూట్స్, 40% కార్బోహైడ్రేట్స్, 20% పల్సెస్ అట్లా డివైడ్ చేసుకొని తింటారు. అట్లా ఉంటుంది. అంతేకాని ఇప్పుడు ఇదే మీరు రైసే తినాలి, బ్రౌన్ రైసే తినాలి, క్వినోవానే తినాలి, హోల్ గ్రెయిన్సే తినాలి, ఇవే అంటే చాయిస్ ఉంటుంది అనమాట. మనకి ఏదైనా తీసుకోవచ్చు, ఇదే అదే అని ఉండదు. ఓకే, ఎస్. అయితే ఈ ప్రోటీన్ పౌడర్స్ రెగ్యులర్గా తీసుకుంటే, మనం కూడా ఇళ్లలో ప్రోటీన్ పౌడర్స్ రకరకాల బ్రాండ్స్ తీసుకుంటూ ఉంటాం, ఇవి రెగ్యులర్గా తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వేరే బ్రాండ్స్ ప్రోటీన్ పౌడర్స్ రెగ్యులర్గా తీసుకునేవి అంటున్నారు కదా, ఇప్పుడు దాంట్లో చూసినట్టయితే యాడెడ్ షుగర్స్ అనేవి ఉంటాయి, సోడియం కంటెంట్ హై ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఫస్ట్ గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. మళ్ళీ మనకి లాంగ్ రన్లో ఇప్పుడు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రాపర్గా దాంట్లో ఎంత ప్రోటీన్ వస్తుందో అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ న్యాచురల్ వేని బెటర్. సో చాలామంది కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళనే చూస్తూ ఉంటాము, వాళ్ళు హెల్తీగా ఉంటారు, ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివి తీసుకుంటూనే ఉంటారు, మంచిగా వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ జిమ్లో ఒకసారిగా కుప్పకూలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని కూడా చూసాము. అది ఎలాంటి సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటుంది జనరల్గా? అసలు వాళ్ళ బాడీలో అసలు ఏం జరిగితే అలా జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్ అంటాం కదా, వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ కూడా మీట్ అవ్వకుండా అంత లో క్యాలరీలో డైట్ తీసుకుంటూ జిమ్ చేసినట్టయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు అంటే వాళ్ళు మరీ అన్హెల్దీగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిని, అంటే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ తిని వాళ్ళు జిమ్ చేసినట్టయితే అది బై మిస్టేక్ హార్ట్లో బ్లాక్ వచ్చేసి, అంటే అది కరిగిపోయినప్పుడు అది బ్లాక్ కొంచెం పాస్ ఆన్ అయ్యి హార్ట్లో బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్ రావడం, ఇట్లాంటివన్నీ కొంచెం అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఎవరికైనా కానీ, వాళ్ళ డైట్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానీ, వాళ్ళు ప్రాపర్గా అది మెయింటైన్ చేసుకోకపోవడం కానీ డైట్ని, ఇవన్నీ అవ్వడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. డిపెండ్స్. ఎక్సెసివ్గా వాళ్ళు స్ట్రెస్ చేసుకొని వాళ్ళ లిమిట్స్కి పుష్ చేసుకొని డ్రైన్ అవుట్ అవుతున్నా కానీ, ఎక్కువ లిమిట్స్కి పుష్ చేసుకున్నా కానీ ఇట్లాంటివన్నీ అవుతుంటాయి, కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఎక్కువసేపు చేసిన జిమ్ అలాంటివి.